హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ అటుకులతో లడ్డు చేయబోతున్నాను. ఈ అటుకులతో లడ్డు అనేది చాలా మంచిగా రుచిగా ఉంటుంది. అలాగే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రవ్వ లడ్డు, కోకోనట్ లడ్డు, అలాగే మోతీచూర్ లడ్డు అని ఎన్నో రకాలు ఉన్న ఈ అటుకులతో లడ్డు అనేది చేస్తే మాత్రం నోట్లో వేసే వెన్నెలా కరిగిపోయే విధంగా ఉంటుంది. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అలాగే ఇంటి చిట్కా వచ్చేసి ఈరోజు చుండ్రు పోవడానికి ఇంట్లోనే ఉండే వాటితోనే చుండ్రు ఎలా పోగొట్టుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీలని వేసుకోవాలి. పల్లీలని ఇలా ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 2 కప్స్ వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు అనేది మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఇలా వేపుకోవాలి. అలానే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకున్న పల్లీలను వేసుకోవాలి. ఈ కప్తో అయితే మనం పల్లీలు వేసుకున్నాము, అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలను వేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ముందుగా ఇలా చేసి పెట్టుకున్న పౌడర్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేపుకున్న అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులను కూడా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు చక్కెరను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏ కప్తో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి. ఇలా అన్ని పౌడర్లు ఒకే దగ్గర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు పాలను తీసుకున్నాను. ఇలా ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఉండల్లా చుట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండల్లా చుట్టుకోవాలి. ఇలానే మొత్తం పౌడర్ని ఉండల్లా చుట్టుకోవాలి. టుడే ఇంటి చిట్కా వచ్చేసి పెరుగులో కొద్దిగా మెంతులు వేసుకొని దాన్ని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టుకొని తలకు పెట్టుకుంటే చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది. ఇలా వారంకి ఒకసారి చేసిన చుండ్రు మొత్తం తగ్గిపోతుంది. ఇలా మొత్తం ఉండల్లా చుట్టుకొని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా 5 మినిట్స్లోనే అయిపోయే అటుకుల లడ్డు అనేది తయారైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.